మిర్చి బోర్డు ఏర్పాటు చేసి మిర్చి క్వింటాకు 25,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు మాట్లాడుతూ రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు. రైతులకు కనీసం పెట్టుబడులు కూడా రావటం లేదన్నారు. గడిచిన 2 నెలల్లో ఒక్క ఖమ్మం జిల్లాలోనే 4 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు క్వింటాకి 25,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని, రైతులు పండించిన మిర్చిని ఆహార ధాన్యాల కోటాలో చేర్చాలని, అలాగే నాఫెడ్, మార్క్ఫెడ్ ద్వారా ఈ యొక్క మిర్చిని కొనుగోలు చేయాలనేది, అలాగే పసుపుకి అట్లాగే పొగాకు ఏ విధంగా అయితే బోర్డు ఉందో మిర్చికి కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఇలాంటి డిమాండ్స్తోని ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రైతు సంఘాల నాయకులకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రకమైనటువంటి వివక్షత, మిర్చి రైతుల్ని అంగట్లో సరుకులాగా వారు పండించిన పంటకి గ్యారంటీ లేకుండా ఈరోజు ఏదైతే మద్దతు ధర ప్రకటించారో పత్తికి కానీ ఇతర వస్తువులకు మిర్చి పొగాకు కానీ వీటన్నిటికీ అదేవిధంగా మిర్చికి కూడా మద్దతు ధర ప్రకటించాలని ఈరోజు మీ అందరం డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క మిర్చి రైతుల పట్ల కనీసం కనికరం లేకుండా మార్కెట్లో వ్యాపారస్తులకి రైతుల్ని అప్పజెప్పడం జరిగింది. వ్యాపారస్తులు ఇవాళ వాళ్ళకి నచ్చిన విధంగా రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకును కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. రైతులకు